ఆ సినిమాకు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు ఊరికే ఎవరో చేసిన దానికి వాళ్ళ సినిమాను ఫేమ్ చేసుకోనికి జగన్మోహన్ రెడ్డి లాగుతారు. అది మళ్ళీ మా వైఎస్ఆర్సీపీలో మాట్లాడితే అది ఒక సినిమా ఫేమ్లోకి వస్తుంది. ఇది వాళ్ళు పాపులర్ చేసుకోనికి తప్ప ఇది ఏం లేదు. ఊరికే కావాలని వాళ్ళంతా ఊరికే విష ప్రచారాలు చేస్తారు అంతా. అంటే కొన్ని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు, మీ సినిమా ఆపేస్తాం, ఎలా ఆడిద్ది అది ఇది అని. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టినారు ఏంది వాళ్ళు కనుక్కొని డీటెయిల్స్ తీసుకొని మాట్లాడాలా. ఊరికే వైఎస్ఆర్సీపీలో పేటీఎం బ్యాచ్ అంటే ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డిని అంటే ఒక ఎమోషన్ ఎఫెక్షన్తో సోషల్ మీడియా సైన్యం ఉంది. ఈరోజు బీజేపీ అట్టే సోషల్ మీడియా సైన్యాన్ని వణుకుతుంది. అది జగన్మోహన్ రెడ్డి పవరు. జగన్మోహన్ రెడ్డికి ఏం పెద్ద ఛానళ్ళు లేవు, ఏబిఎన్లు టీవీ5లు మాకు లేవు. మాకుండేది సామాన్యమైన ప్రతి ఒక్కరు స్టార్ క్యాంపెయినరే, ప్రతి కార్యకర్త కూడా. మాకుండేది సామాన్యులే. సోషల్ మీడియా సైన్యమే కామెంట్స్ చేసినారు అంటున్నారు. ఆ సోషల్ మీడియా సైన్యం ఎవరు చేసినారో చెప్పాలి కదా. వైఎస్ఆర్సీపీలో చేసినారా చెప్పాలి కదా. ఊరికే మాట్లాడితే ఎటా? నువ్వు ఊరికి సినిమాలు ఫేమ్ చేసుకోవాలని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది దాంట్లో? ఎవరో ఒకరో ఇద్దరో తప్పు చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కదానికి జగన్మోహన్ రెడ్డి లాగుతారు. ఏం అంత ఆశా తమాషా ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే? ఏం తమాషాలు చేస్తున్నారా సైలెంట్గా ఉన్నాడని? అమరావతి విషయంలో నేను ఖచ్చితంగా తిరగబడతాను, మాట్లాడతాను. ఆ విషయంలోకి వస్తే నేను ఖచ్చితంగా నిలబడి కొట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి శివాజీ గారు ట్వీట్ అయితే వీడియో రూపంలో పెట్టారు. దీనిపై మీ స్పందన? అమరావతి కట్టినారా? అడిగి పోయి అమరావతి కట్టమని చెప్పు, పూర్తి ఎప్పుడు చేస్తారో అది ఎంత చెప్పమని చెప్పు ప్రజలకు. ఊరికి ఎన్ని మాట్లాడము. కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి అంటే కేసులు చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? ఓటు నేటు కేసులో చంద్రబాబు నాయుడు లేడా? స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ప్రతిపక్ష హోదాగా 45 కోట్లని మీరు అన్నారు కదా, నిరూపించే నా ఆస్తులు ఎడగాలి సంతకాలు పెడతాను మొగోని మాదిరి చంద్రబాబు నాయుడు మీ అందరి ముందరనే అన్నాడు అసెంబ్లీలో. దానికి సమాధానం చెప్పారు. తప్పుడు కేసులు మీరు పెట్టి జగన్మోహన్ రెడ్డిని మీరంటే ఏం ఆశా తమాషాగా ఉంది? ఎంతోమంది ప్రజలు ప్రేమించే నాయకుడిని మనోవాళ్ళు దెబ్బతినేటట్టుగా వీళ్ళు ఈరోజు ప్రయత్నిస్తున్నారు. పచ్చ మీడియా ఎన్నో ఛానళ్ళు పెట్టుకొని ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేచినా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడింది న్యూస్ లేదు. జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా అన్యాయంగా లేడీస్ని లాగుతున్నారు. అసలు భారతమ్మకి ఏం సంబంధం ఉంది రాజకీయాల్లో? ఆ తల్లికి ఏం సంబంధం ఉంది? ఆమె స్కూల్ డెవలప్ చేసుకొని స్కూల్ చేసుకుంటా ఆ తల్లి ఉంటే ఆ తల్లిని రాజకీయాలకు తీసుకొస్తారు. ఆమెకి ఏం సంబంధం ఉంది? అన్యాయంగా మాట్లాడతారు. అడ్డగోలుగా విష ప్రచారాలు చేయడం తప్ప వీళ్ళది ఏమీ లేదు. ఎవరిపై అయితే కేసులు ఉంటాయో వాళ్ళని రాజకీయాల నుండి సస్పెండ్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకుపోతా అని చెప్పి శివాజీ గారు చెప్పారు. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారా వీళ్ళకి? మాట్లాడితే మేలే కదా. నాకు కేసులు వాళ్ళ నాయకులు కూడా ఉండరు కదా, అందరి పేర్లు అందరూ వింటారు కదా ప్రజలంతా. దాన్ని ఏముంది అంటే వచ్చేది ఇప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారని చెప్పి మీరు నమ్ముకుంటున్నారు? మేము ఖచ్చితంగా సీఎం అనే. ఇప్పుడు కూడా మాకు సీఎంఏ జగన్మోహన్ రెడ్డి. యాడికి విన ప్రజలు తండోపతండాలకు వస్తారు. మాకు అనుమానాలు ఉన్నాయి. యాడికి విన ప్రజలు తండోపతండాలకు కదిలి రోడ్ల మీదకి వస్తున్నాడు. కాళ్ళు లేని వాళ్ళు కూడా అభిమానంతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎక్కడిది అభిమానం? చిన్న పిల్లలు ప్రేమిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. చిన్న పిల్లలు జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు. అటువంటి అభిమానం, అటువంటి క్యాడర్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే దమ్ము ఎవడైతే మాట్లాడతాడో, రాయలసీమ బిడ్డగా నేను సవాల్ ఇస్తున్నా. పాయింట్ టు పాయింట్ మాట్లాడే దమ్ము ఎవడుందో, ఏ నాయకుడికి ఉందో, ఏ టీవీ5కి ఉందో, ఏబిఎన్ ఛానల్ ఉందో రమ్మని నేను మాట్లాడతా. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో, టీడీపీ హయాంలో మీరేం చేసినారో ధైర్యం ఉంటే రాండి మాట్లాడదాం. ఊరికి పొద్దున్న లేచినామంచి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అనడము? నిరూపియండి. ఆ బాబాయ్ కేసు అని చెప్పి విష ప్రచారం చేశారు కదా, దమ్ము ఉంటే నిరూపియండి. ఎప్పుడు నిరూపించారో దమ్ముంటే టచ్ చేయండి. సిబిఐ ఛార్జ్ షీట్లో అసలు పేర్లే లేవు. అవినాష్ అన్న పేరు లేదు, జగన్ అన్న పేరు లేదు, భారతమ్మ పేరు లేదు. దమ్ముంటే టచ్ చేసి చూడండి, ఉన్నాయేమో. విష ప్రచారాలు తప్ప, లేని పాలిటిక్స్ తప్ప, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఆ జనసేన పార్టీ వాళ్ళని వాడుకొని రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీ గురించి.